హలో అండి, ఈ వీడియోలో వంకాయ పచ్చి మామిడికాయ రెసిపీ చూద్దామండి. వంకాయ టమాటా రెగ్యులర్గా చేసుకుంటాం కదా, పచ్చి మామిడికాయ సీజన్ కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఈ కర్రీ వండడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసాను ఇక్కడ. ఇంక ఉల్లిపాయ సగం పైనే మంచిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ దాకా మెంతి పొడి వేసానండి. మెంతి పొడి లేకపోతే మెంతులు వేయొచ్చండి. పోపు దినుసులు వేసాం కదా, వాటితో పాటు పావు టీ స్పూన్ మెంతులు వేస్తే సరిపోతుంది. ఇంక ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత టమాటా మాత్రం ఆప్షనల్ అండి. ఒక టమాటా వేసాను ఇక్కడ, ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు. ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టి టమాటా కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి రుచికి సరిపోను కారం వేయాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు ఇంకొద్దిగా వేసానండి. ఇంక ఇవన్నీ బాగా కలిపేసి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. లేత వంకాయ అయితే తొందరగానే ఉడికిపోతుందండి. 2-3 నిమిషాల తర్వాత చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొన్ని వేసానండి. ఒక గుప్పెడికి కొద్దిగా ఎక్కువ ఉంటాయి, సరిపోయినాయి నాకు. 1/2 కేజీ వంకాయకి. బాగా పుల్లగా ఉందండి, మీరు చూసి వేసుకోండి పులుపును బట్టి. ఇంకా కలిపేసి ఒక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించామంటే మామిడికాయ కూడా తొందరగా ఉడికిపోతుందండి. మీరు కావాలంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుంటే ఇంకొంచెం గుజ్జులాగా అవుతుంది కర్రీ. లేదు ఇలా ముక్కలుగానే ఉండాలి అంటే డైరెక్ట్గా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 3-4 నిమిషాల పాటు ఉడికిచ్చారంటే మెత్తగా వంకాయ కానీ మామిడికాయ కానీ ఉడికిపోతాయి. చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వైట్ రైస్తో అలా తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచి సీజన్ కాబట్టి మామిడికాయలు ఎక్కడైనా దొరుకుతుంటాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. టేస్టీ రెసిపీ. గుజ్జులాగా కావాలి అంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించండి. ఇలా ముక్కలు ముక్కలుగా ఇష్టము అంటే ఇలాగ నీళ్లు పోయకుండా ఉడికించుకోండి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.